చీరాల పట్టణంలోని లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా ట్రై సైకిళ్లు అందజేశారు. చీరాల పట్టణంలోని లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ మాట్లాడుతూ చీరాల పట్టణం కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న ఇద్దరు పేద దివ్యాంగులు ట్రై సైకిళ్లు లేక కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత రామిశెట్టి దిలీప్, అనూష దంపతుల దృష్టికి తీసుకురాగా వారు వెంటనే స్పందించి 2 ట్రై సైకిళ్లను అందజేయడం జరిగిందన్నారు. లెట్స్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో చీరాల్లో గత కొంతకాలంగా విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, నిరుద్యోగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, సాంబయ్య, దయాకర్, శివ, వసంతరావు, గ్రేస్, బాబు, రాజు, రాజేష్, గోపి, సుభాని, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల కూరగాయల మార్కెట్ ప్రాంతంలో నివసించే ఇద్దరు అనాథ వికలాంగులు నాగరాజు, రేఖ వారికి అయిన వారు ఉన్నప్పటికీ సరైన ఆధారం లేక వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కూడా కష్టతరం అయింది. అయితే వీరిద్దరూ ఎంతో మందిని రిక్వెస్ట్ చేసి మా ట్రై సైకిల్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఎవరి నుంచి స్పందన రాకపోవడంతో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించి వారి యొక్క కష్టాలను చెప్పుకోవడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి వీరిద్దరికీ ట్రై సైకిల్స్ అందించడం జరిగింది. ఇందుని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఎల్లవేళలా ఇలాంటి వారికి చేయూత ఇస్తూనే ఉంటుంది. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఈవెంట్ ఉందనగానే నేను వస్తానని చెప్పేసి మా ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ వంతుగా సహాయం చేస్తారు. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ అవుతుంది. ఇందుని బట్టి నా లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.